ముస్లింలుగా తప్ప మరణించద్దు అని రాస్తుంది. అయ్యా ఇది విషయం. ఇప్పుడు మన ఖురాన్లోని ఇంకో చాప్టర్ని తీసుకుందాం. ఆ చాప్టర్ పేరేంటి? అన్ నిసా. ఈ అన్ నిసాలో 47, 48 వాక్యంలో ఏమని చెప్పబడుతుందంటే, బైబిల్ ప్రజలారా, మీరు ఖురాన్ను విశ్వసించండి. క్రీస్తు అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. బైబిల్ ప్రజలారా అంటే క్రిస్టియన్లారా, మీరు ఖురాన్ని విశ్వసించండి. క్రీస్తుని దేవుడు అనద్దు, అంటే క్రీస్తును అల్లాకు భాగస్వాములుగా చెయ్యొద్దు. అలా చేసి చెప్పేవాళ్ళు ఎంతో పాపం చేస్తేనే అలాంటి మాటలు చెప్తారట. అంటే అది ఒక పెద్ద ఘోరమైన అబద్ధం అట. అంటే క్రీస్తుని దేవుడు అనడం అనేది అనమాట పెద్ద ఘోరమైన అబద్ధం. అంతేకాకుండా ఎంతో తీవ్రమైన పాపమట. మరియు ఖురాన్ అన్నిసాలో ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో 51, 57 వాక్యంలో ఏమని చెప్పి ఉందంటే, అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించటం లేదు. అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించడం లేదు. అంటే అబ్రహం సంతతి మా గ్రంథం అంటే వాడి గ్రంథం ఏంటి? ఖురాన్ని విశ్వసించడం లేదు. అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాము. ఎవరైతే క్రిస్టియన్లు ఖురాన్ని విశ్వసించరో అట్టి వారిని ఎక్కడేస్తారంట? నరకాగ్నిలో వేస్తారట. మా ఆయతులను నిరాకరించినటువంటి వారిని మేము నరకాగ్నిలో వేస్తాము. ఇంకా వారి చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో కొత్త చర్మం సృష్టించి వారు శిక్షను బాగా రుచి చూసేటట్లు చేస్తాము. అబ్బాబాబాబాబాబాబా, వాళ్ళు నరకాగ్నిలో వేస్తారట. అగ్నిలో అనమాట. వాడికి చర్మం కాలిపోయిన తర్వాత అనమాట, కాలిపోయినప్పుడల్లా మళ్ళీ కొత్త చర్మాన్ని సృష్టించంట, మళ్ళీ కాలేదట్టు చేసి వాడి శిక్ష బాగా రుచి చూసేటట్టు చేస్తాము అని ఎవరికి చెప్తున్నారు? వీళ్ళు ఈ క్రిస్టియన్స్ చెప్తున్నారు. తప్పకుండా మీరు అన్నమాట ఖురాన్ని విశ్వసించండి, ముస్లింలుగా మనండి, ముస్లింలుగా జీవించండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో 153 నుంచి 166 వచనంలో ఏం చెప్తున్నారంటే, యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును సిలువ వేసి చంపాము అని అన్నారు. అంతే కదా, బైబిల్లో అనమాట ఏం రాసి ఉంది? మేము యూదులంట మేరీ కుమారుడైన క్రీస్తును సిలువ వేసి చంపాము అని అన్నారు. వారు ఆయనను సిలువపైకి ఎక్కించడం లేదు, వారు ఆయనను చంపడం లేదు. అంటే ఇక్కడ ఆ యేసుక్రీస్తు గారికి సిలువే వేయలేదు. ఆయన అప్పుడు చావను లేదు. ఆయనకి సిలువ యేసుక్రీస్తు గారికి యేసుక్రీస్తు గారికి సిలువ వేయలేదు, ఆయన చావను కూడా చావలేదు. చావలేదు కాబట్టి ఆయన తిరిగి లేసే అవకాశం లేదు. ఇదంతా ఒట్టి అబద్ధము. అంటే బైబిల్లో రాసిందంతా ఒట్టి అబద్ధమని మన ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో 153 నుంచి 166 వచనంలో చెప్తున్నారు. మరియు ఖురాన్లో అన్నిసా చాప్టర్లో 163 నుంచి 169 వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, ఇబ్రహీం అంటే ఇక్కడ ఎవరు? అబ్రహం, ఇస్మాయిల్, ఇసాక్, జాకోబ్ మరియు జాకోబ్ సంతతి. అంటే జాకోబ్ సంతతి అంటే 12 ఇజ్రాయెల్ జాతుల ప్రధాన పురుషులు. మరియు కింగ్ సాల్మన్ క్రీస్తులకు అల్లావాణి పంపాము. వీళ్ళందరికీ ఎవరెవరికి? అబ్రహంకి, ఇస్మాయిల్కి, ఇసాక్కి, జాకోబ్ కొడుకులకి మరియు కింగ్ సాల్మన్కి, క్రీస్తులకు, వీళ్ళందరికీ కూడా అన్నమాట అల్లావాణి పంపారట. అది వీరు ప్రజల్లోనికి వ్యాపింపచేసి అల్లాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా చేశారు. అర్థమైందా? మరియు అంతేకాకుండా ఈ ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో 171 వచనంలో ఏం చెప్తున్నారంటే, బైబిల్ ప్రజలారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి.
అంటే క్రిస్టియన్లారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. మేరీ కుమారుడైన క్రీస్తు అల్లా మేరీకి పంపిన ఒక ఆజ్ఞ మాత్రమే. మేరీ కుమారుడైన క్రీస్తు అల్లా మేరీకి పంపిన ఒక ఆజ్ఞ మాత్రమే. మరియు అల్లా తరపున దాసుడుగా వచ్చిన ఒక ఆత్మ తప్ప దేవుడు కాదు. అంటే క్రీస్తు దేవుడు కాదు, దేవుడిచే పంపబడిన ఒక ఆత్మ, అంతే. అంతే. అంతేకాకుండా ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాన్ని విసర్జించండి, అంటే ట్రినిటీని విసర్జించండి అని ఎవరు చెప్తున్నారు? ఖురాన్లో అన్నిసా చాప్టర్లో 171వ వచనంలో చెప్తున్నారు. ఏంటి? క్రీస్తు దేవుడు కాదు, ట్రినిటీ సిద్ధాంతాన్ని విసర్జించండి, ట్రినిటీ సిద్ధాంతం కూడా అబద్ధము అని చెప్తున్నారన్నమాట. అల్లా ఒక్కడే దేవుడు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనేది అబద్ధం. సృష్టి రక్షణకు అల్లా చాలు, అంతే కదా. సృష్టి రక్షణకు దేవుడు చాలు, అంటే అల్లా చాలు, క్రీస్తు అవసరం లేదు. అలానే అల్లాకు అనమాట కొడుకున్నాడు అనేది చాలా అబద్ధము. క్రైస్తవుల నేరం ఏమంటే వారు హద్దు మీరి క్రీస్తుని దేవుని కుమారునిగానే కాదు దేవునిగా నిర్ణయించారు. విన్నారా? ఈ ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో అనమాట 171వ వచనం ఏం చెప్తుంది? క్రీస్తువుల నేరం ఏంటంటే వారు హద్దు మీరి క్రీస్తుని దేవుని కుమారునిగానే కాదు దేవునిగా నిర్ణయించారు. క్రైస్తవులలో క్రీస్తులో దైవత్వం ఉన్నది అనే తప్పుడు విశ్వాసం పుట్టింది. అంటే క్రీస్తు దేవుడు అని క్రైస్తవులు అనడం అనేది ఒక తప్పుడు విశ్వాసం అని ఖురాన్లోని అన్నిసా చాప్టర్లో చెప్తున్నారు అన్నమాట. క్రీస్తు దేవుడు అనే తప్పుడు భావన పుట్టింది. అంతేకాకుండా 172 నుంచి 173వ వచనంలో క్రీస్తు గారు ఏమన్నారంటే తాను అల్లాకు దాసుడుగా ఉండటానికి క్రీస్తు ఎప్పుడూ అగౌరవంగా భావించలేదు. క్రీస్తు గారు అల్లాకు దాసుడుగా ఉండటానికి ఎప్పుడూ అగౌరవంగా భావించలేదు. ఇప్పుడు ఖురాన్లోని అల్ మాయిదా చాప్టర్లో 14వ వచనం ఏం చెప్తుందో తెలుసుకుందాం. క్రైస్తవులు అనేవారు మా మాట విననందుకు వారి మధ్య విరోధ విద్వేష విషబీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటాము. విన్నారా? ఇప్పుడు ఖురాన్నే వీళ్ళు క్రైస్తవులు నమ్మనందుకు అనమాట ఈ ముస్లింలు ఏం చేశారనమాట, క్రైస్తవులు అనేవారు మా మాట విననందుకు వారి మధ్య విరోధ విద్వేష విషబీజాలను ప్రళయం వరకు ఉండే విధంగా నాటారట. ఇది ఎక్కడుంది మనకి ఖురాన్లో? అల్ మాయిదా చాప్టర్లో 14వ వచనంలో ఉంది. 17వ వచనంలో మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడు అన్నవారు నిశ్చయంగా దైవద్రోహానికి పాల్పడ్డట్టే. విన్నారా? క్రీస్తుని ఎవరైతే దేవుడు అంటారో వాళ్ళు దైవద్రోహానికి పాల్పడ్డట్టే అట. మహమ్మద్ వారితో ఇలాను, అల్లా కనుక తలుచుకుంటే మేరీని క్రీస్తుని నాశనం చేయగలడు. అంతే కదా, అల్లా తలుచుకుంటే మేరీని క్రీస్తుని నాశనం చేయగలడట. అల్లా ఏ సృష్టికి ప్రభువు. మరి ఈ ఆల్మైదా ఖురాన్లోని ఆల్మైదా చాప్టర్లో అనమాట 18వ వచనంలో ఏం చెప్తున్నారంటే యూదులు క్రైస్తవులు మేము అల్లాకు పుత్రులము ఆయనకు ప్రీతిపాత్రులము అని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఈ జ్యూసును క్రిస్టియన్స్ ఏం చెప్పుకుంటుంటారో వాళ్ళు అల్లాకు పుత్రులమని చెప్పేసి ఆయనకి చాలా ఇష్టలమని చెప్పి ఆ అబద్ధాలు చెప్పు బతుకుతూ ఉంటారట. 51వ వచనంలో అనమాట ముస్లింలారా యూదులను క్రైస్తవులను మీలో చేర్చుకోవద్దు, అల్లా దుర్మార్గులను శిక్షిస్తాడు. ముస్లింలకి ఖచ్చితంగా చెప్పబడి ఉంది ఖురాన్లో, యూదుల్ని క్రైస్తవుల్ని తమలో చేర్చుకోవద్దు అని చెప్పేసి. వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళని ఆ దుర్మార్గుల్ని అల్లా శిక్షిస్తాడు అని. ఈ 72వ వచనంలో మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడన్నవారు నిశ్చయంగా నశించిపోతారు. ఎక్కడ? ఖురాన్లో ఆల్మైదా చాప్టర్లో 72వ వచనంలో ఏం చెప్పింది? మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడన్నవారు నిశ్చయంగా నశించిపోతారు. అది
నిజానికి క్రీస్తు ఇలా అన్నాడు, ఇజ్రాయెల్ వంశస్థులారా, అల్లాకు దాస్యం చేయండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. నన్ను కానీ మరి ఎవరినైనా అల్లాకు సమానులుగా చేసిన వారు నరకానికి పోతారు. అట్టి దుర్మార్గులను ఎవరూ కాపాడలేరు. క్రీస్తు గారే చెప్పుకున్నారు. ఎక్కడ? ఖురాన్లోని అల్ మాయిదా చాప్టర్లో ఏమని చెప్పుకున్నారు? 72వ వచనంలో, ఇజ్రాయెల్ వంశస్థులారా, అల్లాకు దాస్యం చేయండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. నన్ను దేవుడు అంటే క్రీస్తుని దేవుడు అనొద్దు, దేవుడితో సమానంగా క్రీస్తుని చూడొద్దు. అలా చేసిన వారు నరకానికి పోతారు. అట్టి దుర్మార్గులను ఎవరు కాపాడలేరు అని ఎవరు చెప్పారు? స్వయంగా క్రీస్తు గారే చెప్పారు. ఖురాన్లోని అల్ మాయిదా చాప్టర్లో 73వ వచనంలో మరి ఇంకా ఏం చెప్పబడి ఉందంటే, క్రీస్తు ప్లస్ పరిశుద్ధాత్మ ప్లస్ యెహోవా అనే ట్రినిటీని నమ్మిన వారు నాశనమైపోతారు. ఏమనుంది? క్రీస్తు, పరిశుద్ధాత్మ, యెహోవా అనే ట్రినిటీని నమ్మిన వారు నాశనమైపోతారనేసి ఖురాన్లోని అల్ మాయిదా చాప్టర్లో 73వ వచనంలో ఉంది. మేరీ కొడుకు 75వ వచనంలో ఏముందంటే, మేరీ కొడుకు క్రీస్తు ఒక ప్రవక్త తప్ప దేవుడు కాదు. ఇటువంటి ప్రవక్తలు పూర్వం ఎంతోమంది పుట్టి చచ్చారు. ఏం చెప్పారు? మేరీ కొడుకు క్రీస్తు ఒక ప్రవక్త తప్ప దేవుడు కాదు. ఇటువంటి ప్రవక్తలు పూర్వం ఎంతోమంది పుట్టి చచ్చారు అని ఎక్కడ చెప్పారు? ఖురాన్లోని అల్ మాయిదాలో 75వ చాప్టర్లో 75వ వచనంలో చెప్పారు. అలానే 76, 77లో ఏం చెప్పారంటే, క్రైస్తవులారా, మీ ధర్మం విషయంలో హద్దులు మీరు ప్రవర్తించకండి. అదేవిధంగా 109 నుంచి 119వ వచనంలో ఏం చెప్పారంటే, అల్లా మేరీ కుమారుడు జీసస్తో, నీవు మనుష్య జాతితో నన్ను నా తల్లిని దేవుళ్ళుగా పూజించమని చెప్పావా అని అడిగారట. ఏంటి? ఖురాన్లోని అల్ మాయిదా చాప్టర్లో 109, 119వ వచనంలో అల్లా మేరీ కుమారుడు జీసస్ని ఏం ప్రశ్నించాడు? జీసస్, నువ్వు మనుష్య జాతితో నిన్ను నీ తల్లి మేరీని దేవుళ్ళుగా పూజించమని చెప్పావా అని జీసస్ని అల్లా అడిగగా, క్రీస్తు, అల్లా నీవు పవిత్రుడవు, నేను ప్రజలందరితోనూ అల్లాను మనం ముస్లింలుగా ఆరాధిద్దాం, ఆయన నాకు మీకు ప్రభువు అని చెప్పాను అని క్రీస్తు గారు చెప్పారు. ఏం చెప్పారు క్రీస్తు గారు? అల్లా నువ్వు నాకు ప్రభు, అందరికీ ప్రభు, మేమందరం నిన్ను ముస్లింలుగా, క్రిస్టియన్లుగా కాదు ముస్లింలుగా ఆరాధిస్తాం అని చెప్పారు. నేను వారి మధ్య ఉన్నంత వరకు నేను వారిని కనిపెట్టుకుని ఉంటాను. నన్ను నీవు నీ దగ్గరికి పిలిపించుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకుని ఉండేవాడవు అని చెప్పారు. ఖురాన్లోని అల్ అన్ఆమ్ చాప్టర్లో 95 నుంచి 103వ వచనంలో ఏమని చెప్పుందంటే, దేవునికి పెళ్ళామే లేనప్పుడు కొడుకు ఎలా వస్తాడు? ఇది చాలా పెద్ద లాజిక్. ఇది దేవునికి పెళ్ళాం లేనప్పుడు అన్నమాట కొడుకు జీసస్ ఎలా వస్తాడు అని ఖురాన్లోని అల్ అన్ఆమ్ చాప్టర్లో 95 నుంచి 103వ వచనంలో అనమాట 103వ వాక్యంలో ప్రశ్నించబడింది. ఏమని? దేవునికి పెళ్ళామే లేనప్పుడు కొడుకు అంటే జీసస్ ఎలా వస్తాడు అని. అలానే ఖురాన్లోని అల్ అరాఫ్ చాప్టర్లో ఏమనుందంటే, అరబ్బులు పూర్వం హజ్ సమయంలో దిగంబరులై ఆడామగా కాబా ప్రదక్షిణం చేసేవారు. వారి దృష్టిలో ఇది ఒక ధర్మకార్యం. అలానే అనమాట ఈ అల్ అరాఫ్ చాప్టర్లో ఏమనుందంటే 80 నుంచి 84వ వచనంలో, లాట్ను మేము ఒక ప్రవక్తగా చేసి పంపించాము. ఈ లాట్ అంటే ఎవరో కాదు మనకనమాట, బైబిల్లో ఆదికాండంలో అనమాట లాట్ గారు తగులుతారు కదా, అబ్రహం అన్న కొడుకు. ఈయన గారే అనమాట తన సొంత కూతుర్లతో అనమాట రమించి సెక్స్ చేసి ఒక్కొక్క కూతురికి ఒక్కొక్క మగపిల్లోడిని కంటాడు. ఆ లాట్ గారు ఈ లాట్ గారు. ఖురాన్లోని ఆల్ అంచియా చాప్టర్లో ఈ విధంగా ఉంది, అల్లాను కాదని మీరు వేరే దేవతలను పూజించినా ఆ దేవతలు కూడా నరకానికి పోతారు. ఏమనుంది? అల్లాను కాదని మీరు వేరే దేవతలను ఎవరినన్నా పూజిస్తే ఆ దేవతలు కూడా నరకానికి పోతారు. అంటే వాళ్ళు దేవతలనా ఈయన లెక్క? ఏమో మరి. ఇక ఖురాన్లోని మర్యం చాప్టర్లో
మరియం అనే ఒక చాప్టర్ ఒకటే ఉంది. మరి అంటే మేరీ గారిది అనమాట. మేరీ గారిని ఖురాన్లో ఏమంటారు? మరియం అంటారు. సో ఆ మరియం మీదే ఒక పెద్ద చాప్టర్ ఉంది ఖురాన్లో అనమాట. అందులో 27 నుంచి 33వ వచనంలో ఏమని చెప్పబడి ఉందంటే క్రీస్తు ఇలా పలికాడు, నేను అల్లాకు దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు, నాకు ఆయనే దిక్కు, నేను జీవించి ఉన్నంత వరకు ముస్లింగా నమాజును జకాతును పాటిస్తాను. అంటే క్రీస్తు గారే ముస్లింగా నమాజును జకాతును పాటిస్తుంటే మసీదుల్లో మనం దేవుడు ముందు అల్లా ముందు, మరి క్రిస్టియన్లందరూ కూడా మసీదులో అనమాట ముస్లింలాగా నమాజును జకాతును పాటించాలి కదా, నిజమైన క్రీస్తు భక్తులైతే ఖురాన్ ప్రకారం. అది ఈ విషయాల్లో మీకు ఏమన్నా అన్నమాట ధర్మ సందేహాలు ఉంటే అన్నమాట మీరు దివ్య ఖురాన్ మౌలానా సయ్యద్ అబుల్ అలా మౌదూది రహ్మలాయ్ గారు రచించినది తెలుగులో అనమాట షేక్ హమీదుల్లా షరీఫ్ బిఏ గారు రాశారు. ఇందులో ఈ పబ్లికేషన్స్ ఏంటి? తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ హైదరాబాద్ 2 వారి ఫోన్ నెంబర్ వచ్చి 04024564583కి ఫోన్ చేసి మీకు ఈ విషయాల్లో ఏమన్నా అన్నమాట డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దయచేసి మీరు క్లారిఫై చేసుకోవాల్సిందిగా యావత్ ప్రజానీకాన్ని కోరుతున్నాము.